గొప్ప గొప్ప మతాలన్నిటికీ కూడా మూలమైనటువంటి ప్రతిపాదనలు ఇక్కడే జరిగినటువంటి విషయం మనందరూ గుర్తు చేసుకోవాలి. A very warm and splendid evening to one and all present here. Let's invite our guests with a round of applause, guys, please. Thank you. A very warm and splendid evening to one and all. So with immense joy and pride, we welcome you to a celebration of talent, hard work and excellence. It has been a journey filled with inspiration, innovation and collaboration. For the curtains on this magnificent festival, we gather to honor the brilliance that has illuminated our stage. Dear all, who is here. It is with great honor and immense pleasure that we welcome our distinguished chief guest for this grand occasion. Quizza 2025, Dr. D. Samir Kumar Garu, to come on to the dais. May I take the honor of... Well, it is an occasion to celebrate as SNES onto the dais. Spectacular response across the nation. During singing, approximately 32 teams were participated and very competitive. To evidence this, I would like to name few points related to all the events. And in Project Expo, a total of 52 teams, paper presentation 62 teams, group discussion 28 participants, 125 participants. And even in Theme Expo, under Revive, Reuse and Recycle theme, total 30 teams. So this was a wonderful journey for the past 3 days. Shall we start with saying Bharat Mata Ki Jai? Yeah.
భారత్ మాతాకి, భారత్ మాతాకి. గుడ్. అగైన్ వీఆర్ ఇన్ ఆంధ్ర, రైట్? ఏం చెప్పాలి? ఆంధ్ర మాతాకి, ఆంధ్ర మాతాకి. ఓకే, మీ తల్లిదండ్రులందరినీ మనం చేసుకోండి. ఇప్పుడు మొదలు పెడతాను. అగైన్ ఇట్స్ ఎ వెరీ వండర్ఫుల్ ఈవినింగ్. Respected Chief Guest today, NIT Director Ravana Raipur, Ravanarao garu, alage Vice Chairman Sri Gayatri Dev garu, Kalasala Principal Dr. Hanumantrao garu, డాక్టర్ కిషోర్ గారు, డాక్టర్ సమీర్ గారు కన్వీనర్, ముఖ్యంగా మా డైరెక్టర్ డిపిఎస్ఆర్ రాకెట్ మ్యాన్ సుబ్బారావు గారు అండ్ ఆల్ డిగ్నిటరీస్ ఆఫ్ ద డయాస్, మీడియా మిత్రులకు, నా ప్రియతమ ఫ్యాకల్టీ, టీచింగ్ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ, మై డియరెస్ట్ స్టూడెంట్స్ of this institute and other institutes, to all my warm, heartful regards, wishes and all. మనం ఈ క్విజ్ ఫెస్ట్ చాలా సంవత్సరాల నుంచి జరుపుతున్నాం. గత కొన్ని సంవత్సరాలుగా దానికి ఒక మంచి కళ వచ్చింది. గత సంవత్సరంలో దానికి ఒక క్లియర్ మీనింగ్ వచ్చింది. మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు వికసిత భారత్ నినాదంతో మన దేశాభివృద్ధి చేయటానికి ముందుకెళ్తున్న తరుణంలో అసలు వికసిత భారత్ ఏంటి క్లుప్తంగా 2 వర్డ్స్లో మీకు చెప్పాలి. మన నేషన్ని సస్టైనబుల్గా డెవలప్ చేసేదానికి మన డెఫినేషన్ సస్టైనబుల్ నేషన్కి మనం ఇచ్చుకున్న మన ప్రియతమ ప్రధాని గారు డిఫైన్ చేసింది వాల్యూస్తో కూడుకున్న సస్టైనబుల్ నేషన్ని బిల్డ్ చేయాలి. ఆ వాల్యూస్తో పాటు మనం ఇన్స్పిరేషన్ మన హెరిటేజ్ అండ్ కల్చర్ నుంచి తీసుకోవాలి. ఇది అందరూ, నేను రిపీటెడ్గా చెప్పేది ఎందుకంటే అందరూ మనసులో వికసిత భారత్ అంటే ఏంటో తెలుసుకోవాలి. మా ఈ ఫెస్ట్ దాని ఇన్స్పిరేషన్తో చేస్తున్న థీమ్స్ జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే దాని మీద ఒక నిమిషం. యునైటెడ్ నేషన్స్ ప్రపంచం మొత్తం సస్టైనబుల్గా డెవలప్ అవటానికి, ఎందుకంటే మానవాళి సంతోషంగా ఉండటానికి సస్టైనబుల్ డెవలప్మెంట్ కావాలి కాబట్టి అది చెయ్యాలి అని ఒక దశ నిర్దేశం ఇచ్చింది. వాటిని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటారు. ఫర్ ది హ్యాపీ లివింగ్, హ్యాపీ లైఫ్ ఆఫ్ హ్యూమన్. దానికి ముఖ్యంగా కొన్ని గోల్స్, టార్గెట్స్ ఫిక్స్ చేసింది. వాటిలో ముఖ్యమైనవి మన క్లైమేట్, ఎన్విరాన్మెంట్ని జాగ్రత్తగా చూసుకోండి, ప్రొటెక్ట్ చేసుకోండి. ఇంకా మిగతా పావర్టీ ఉండకూడదు. అలాగే ఒక సెల్ఫ్ రిలయన్స్ మన దేశంలో ఉండాలి, అన్ని దేశాల్లో ఉండాలి. ఆ డెవలప్మెంట్స్ అన్నీ రెసిలియంట్గా ఉండాలి. ఇలా అన్నీ ఒక విద్య, వైద్యం, మన ఎకానమీ, సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్స్కి అలా చాలా గోల్స్, నిర్దేశాలు ఇచ్చింది. అందులో మన వికసిత భారత్లో ఈ క్లైమేట్, ఈ చేంజెస్కి, సైక్లిక్ ఎకానమీ, ఇలాంటి అన్ని వర్డ్స్ మీరు చూసుంటారు. ఆత్మనిర్భరత, సెల్ఫ్ రిలయన్స్, ఇవన్నీ చూసుంటారు.
వినుంటారు. వీటన్నిటినీ రిఫ్లెక్ట్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో పోయిన సంవత్సరం సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్స్లో ఉన్న ఫంక్షనల్ ఏరియాస్ అన్నీ ప్రతిబింబించేటట్టు ఆ థీమ్ తీసుకొని సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ సైడ్ పోయిన సంవత్సరం చేయడం జరిగింది. అక్కడ అన్ని రకాల ఫంక్షనల్ ఏరియాస్ని చాలామంది అద్భుతంగా ప్రదర్శించారు. స్టూడెంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ ప్రదర్శించారు. ఆ థీమ్ అయిపోయిన తర్వాత ఈ సంవత్సరం ఈ మెటీరియల్స్, ఈ రిసోర్సెస్, ఈ ఎకానమీ డెవలప్మెంట్లో వీటిని సస్టైనబుల్గా ఆప్టిమైజ్డ్గా యూజ్ చేయటం కానీ, ఈ అన్ని రిసోర్సెస్ని మళ్ళీ వాటి వేస్ట్ని వాల్యూగా క్రియేట్ చేయటం కానీ, ఇవన్నీ అందరికీ అర్థం అవ్వాలి. అలాగే స్టూడెంట్లో ఉండే ప్రతిభ వీటన్నిటి మీద రిఫ్లెక్ట్ చేయాలంటే ఈ టైప్ ఆఫ్ థీమ్ తీసుకోవాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈసారి ఆ థీమ్ తీసుకోవడం జరిగింది. దీనికి ముఖ్యంగా నేను ఈ 2 సంవత్సరాలు ఈ ముఖ్యమైన వికసిత భారత్ ఇన్లైన్ థీమ్స్ తీసుకొని వీటిని సక్సెస్ చేయడంలో QIS విద్యా సంస్థలో కొంతమందిని మన్నం చేసుకోవాలా. నేను హైరార్కియల్గా వస్తాను. మా వైస్ చైర్మన్ డాక్టర్ శ్రీ గాయత్రీ దేవి పట్టుదలతో ఈ థీమ్స్ని మా అందరి ఫ్యాకల్టీ, ముఖ్యులు, మేధావులు అందరితో కూర్చొని థీమ్స్ని తీసుకొని వాటికి డెరివేటివ్స్ తెచ్చుకొని చాలా జాగ్రత్తగా, చాలా బాగా ఈ పర్టిక్యులర్ 2 థీమ్స్ని సక్సెస్ చేసిన దానికి అభినందనలు తెలియజేస్తున్నాను. మళ్ళీ గాయత్రీదేవి గారికి, మా ప్రిన్సిపల్ హనుమంతరావు గారికి, మేధావుల్లో సుబ్బారావు గారికి, అలాగే మా అందరూ డిపార్ట్మెంట్ వైజ్ ఆల్ ఫ్యాకల్టీ విత్ దేర్ డైనమిక్ HOD లీడర్స్ దేర్ and all who not, everyone participated in making this happen. Thanks to you all. Again, my dearest students, ఈ థీమ్స్ మీద 700 ప్రాజెక్ట్స్ చేస్తున్నారు ఈరోజు. 2nd ఇయర్, 3rd ఇయర్, 4th ఇయర్ ప్రతి వాళ్ళకి ప్రాజెక్ట్స్ మస్ట్ అయిపోయినాయి. 700 ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా కమ్యూనిటీ రిసోర్సెస్ అర్థం చేసుకొని ప్రాబ్లమ్స్ని డిఫైన్ చేసి వాటిని సాల్వ్ చేసే పద్ధతిలో వికసిత భారత్ ఏదైతే అడుగుతుందో అన్ని రిసోర్సెస్ని అవగాహన చేసుకొని కమ్యూనిటీకి వెళ్ళి వాటిలో అన్ని కోణాలు ఆ రిసోర్స్ని యూజ్ చేయటం, రీయూజ్ చేయటం, రీసైకిల్ చేయటం అన్నీ కూడా అవగాహన చేసుకొని గ్రౌండ్ రియాలిటీలో వాటిని ప్రాక్టికల్గా రిఫ్లెక్షన్ చేసిందే ఈ థీమ్లో ఈ ఇన్స్టిట్యూషన్ నుంచి అవుట్పుట్ అని నేను గర్వంగా చెప్పగలను. అలాగే ఫర్దర్గా నెక్స్ట్ ఇయర్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అప్లికేషన్ టు సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్స్ అనేది థీమ్ అవ్వాలని ఆశిస్తున్నాను. నెక్స్ట్ థీమ్ ఎందుకంటే ఆల్రెడీ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ ఫంక్షనాలిటీ అర్థమైంది, వాటిలో వచ్చే రిసోర్సెస్, మెటీరియల్స్, వాటి యొక్క డైనమిక్స్ అన్నీ అర్థం చేసుకోవడం అయింది. దీంతో నెక్స్ట్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇట్ దానిని కులంకషంగా చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఎన్నో అద్భుతాలు చేయాలి. మేక్ ఇన్ ఇండియా, మనకి ఆత్మనిర్భరతలో స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, వాట్ ఎవర్ యూ కాల్, నెక్స్ట్ స్టార్టప్, ఇవన్నీ రిఫ్లెక్ట్ చేసే దిశలో
ఇక్కడ ఈ ఇన్స్టిట్యూషన్లో అన్ని ప్లాన్స్, ప్రతి స్టూడెంట్కి కూడా అటు ప్రాజెక్ట్లో టైం ఉంది, స్కిల్లో టైం ఉంది. అవునా కాదా? ఏం స్టూడెంట్స్ మీరందరూ ప్రాజెక్ట్స్ చేస్తున్నారా? స్కిల్ మీకు సపరేట్గా 18 స్కిల్స్ జరుగుతున్నాయా లేదా అక్రాస్? ఎస్ ఆర్ నో? అదే ఉద్దేశం ఆత్మనిర్భరత. ప్రపంచంలో భారతదేశాన్ని విశ్వగురువుగా తీసుకెళ్లే పరిస్థితిలో మీరందరూ ప్రిపేర్డ్, గెట్టింగ్ ప్రిపేర్డ్. వీఆర్ ద బెస్ట్. QIS ఈజ్ ది బెస్ట్. అది ప్రూవ్ చేస్తారని ఆశిస్తూ ఈరోజు సెలవు తీసుకుంటున్నాను, ఎందుకంటే పెద్దలు చాలామంది మాట్లాడాలి. Distinguished Chairman of QIS Group of Institution, Dr. N.S. Kalyan Chakravarti, Madam Dr. N. Sri Gayatri Devi, Executive Vice Chairman of QIS Group of Institutions, Dr. Y. Hanumantrao, Principal QIS CET, Dr. B.V. Subbarao Garu, Director DPSR QIS Group of Institution, Dr. M. Kishore Babu, Principal QIS CP, Dr. D. Samir Kumar, Convener of this QIS Fest, and Dr. P. Mauli Chandra, Dr. KPJ Bhargav, and Dr. M. Kishore Babu, co-conveners of this QIS Fest. At the outset,